హాయ్ హలో అండి. నేను ఈరోజు చేపల ఫ్రై ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. నేను పావు కేజీ చేపలు తీసుకున్నాను. చూడండి, ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంటే పసుపు, ఉప్పు అట్లా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకు పిల్లలు పులుసు పెడితే అట్లా కర్రీ మాది చేస్తే తినరు కదా, ఇట్లా ఫ్రై చేసి పిల్లలు కూడా బాగా తింటారు. అందుకని నేను చేపల ఫ్రై ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ఇది చేపలు ఫ్రైలోకి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. అంటే జీలకర్ర, మెంతులు, 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు ధనియాల పౌడరు, మిరియాలు కూడా 2 వేసుకున్నాను. అంతా మిక్సీ పట్టుకున్నాను. మనం వెల్లుల్లి కూడా వేసినానండి. వెల్లుల్లి, కల్లుప్పు నేను దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా మొత్తం మనం మిక్సీ పట్టుకొని దీంట్లో అంతా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నీ ఈ పౌడర్ ఇట్టేసి అంతా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకొని దీంట్లో మనము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఇట్లా మనం నీట్గా కొద్దిగా అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇట్లా మనం అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే నేను కల్లుప్పు కూడా వేసినాను మిక్సీకి వేసినప్పుడు. ఇట్లా అంతా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇట్లా కరివేపాకు వేసినామంటే ఈ ఫ్లేవర్కు ఈ కరివేపాకు ఫ్లేవరు చేపలకు పట్టుకుంటే బాగా స్మెల్ బాగుంటుందండి. చూడండి, ఇట్లా అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇట్లా అన్నీ విడివిడిగా వేయకుండా మనం ఇట్లా అన్నీ వేసి మిక్సీ కొట్టి పెట్టుకున్నామంటే ఈ పౌడర్ లాగా ఇట్లా మిక్సీ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇట్లా అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా అంతా మనము చేపలకు మనము బాగా నీట్గా మసాలా పట్టేట్టుగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అంటే మా ఇంట్లో పెద్దగా పిల్లలు చేపలు తినరు. కర్రీ చేసినారంటే అస్సలు తినరు. ఇట్లన్నా తింటారేమో అని నేను పావు కేజీ తీసుకొని ఫ్రై చేసి తింటారేమో అని ట్రై చేస్తున్నాను. మీ ఇంట్లో నా మాదిరినే చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఓకేనండి. అట్లే పౌడర్గా కొట్టుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకో, ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు మనము చేపల ఫ్రైలోకి బాగుంటుంది, మనం వేసుకోవచ్చు ఈ పౌడరు. చూడండి, ఇట్లా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే ఒక 20 నిమిషాలు ఉన్నాకైనా చేసుకోవచ్చు, అర్ధగంట ఉన్నాక తర్వాత అయినా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఎలా ఫ్రై చేయాలో నేను చెప్తాను మీకు. ఓకేనండి. చూడండి, ఇలాంటి నాన్ స్టిక్ పెనం తీసుకుంటే మనము చేపల ఫ్రైకి బాగుంటుంది, కింద అడగని పట్టకుండా. ఇప్పుడు నేను ఈ నాన్ స్టిక్ పెనంలో నేను చేపలు ఫ్రై చేయాలనుకుంటానండి. చూడండి, ఇట్లా బాండి పెట్టుకొని ఇట్లా స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆయిల్ కూడా పోసినానండి, మీకు కనరాలేదు. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసినాను. అంతా హీట్ ఎక్కినాక మనము మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చేపలు ఉన్నాయి కదా, చూడండి ఇట్లా నేను ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పెట్టేసినాను. ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టుకుంటుంది. ఈ మసాలా అంతా చేపలకు పట్టుకుంటుందండి. మనము ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా లైట్గా ఎక్కింది. మనము చేపలు ఇట్లా అన్నీ పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా అన్ని చేపలన్నీ పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా నేను అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టినాను. చూడండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇలాంటి నాన్ స్టిక్ పెనంలో తీసుకుంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది.
మనము ఇప్పుడు మనము ఈ చేపలు ఫ్రై చేసుకుంటున్నాం కదా, నేను దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే లెమన్ పిండుకుంటారు ముందుగానే. అట్లా నేను చేయను. ఎందుకంటే లెమన్ పిండినామంటే సేదు వచ్చేస్తుంది నూనెలో ఏగిన పాట. మనము చేపలు ఫ్రై అయిన తర్వాత మనం పైన లెమన్ పిండుకొని సర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంట్లో కూడా అట్లే ట్రై చేయండి. చూడండి ఇట్లా నేను అన్నీ సర్వ్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇట్లా మొత్తము మనము లో లో సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ను. ఎక్కువ హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా కుక్ అయ్యి చితలుగా పోతుంది, అది బాగుండదు. సిమ్లో పెట్టుకోవాలి మనము గ్యాస్ను. చూడండి నేను కరివేపాకు కూడా వేసినాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా. మళ్ళీ లాస్ట్లో అయినా కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు మనము. మనం ఇట్లా కుక్ అవుతుంది కదా, అప్పుడు మనం కొద్దిసేపు సిమ్లో పెట్టాను నేను గ్యాసు. చూడండి ఇట్లా మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నామేమంటే ఆవిరికి బాగా ఉడుకుతుంది. నేను మధ్యాహ్నము గోంగూర, చూడండి నేను గోంగూర ఎట్లా చేసినానో మీకు చెప్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గోంగూర, బెండకాయలు, వంకాయలు, టమోటా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్నీ వేసి నేను ఉడికిన తర్వాత అన్నీ మెదుపుకొని తర్వాత పెట్టుకున్నా అండి. ఇట్లా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి అంతా క్లీన్ చేసుకున్నాను వంట రూమ్ అంతా. నేను బయట కూడా అంతా క్లీన్ చేసినానండి. బయట అంతా వాటర్తో అంతా కడిగేసినాను. ఇప్పుడు మనము చేపల ఫ్రై ఎట్లా ఉందో చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. మనము దీన్ని మెల్లగా మనము అంటే తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. మనము ఇలాంటి స్పూన్ తీసుకోవాలి. ఇలాంటి స్పూన్ తీసుకొని వీటిల్ని చిన్నగా ఇట్లా మనం తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మనం మెల్లగా ఇట్లా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనము బాగా అన్నీ ఇట్లా వేగినాక మనము ఆనియన్తో మనం కానీ రైస్తో, రసంతో కానీ, పప్పుతో కానీ అట్లా ఏ దాంతో అయినా తినచ్చు మనము. తిన్న వాళ్ళు కూడా బాగా తింటారు ఇష్టంగా. చూడండి ఎంత బాగుందో. ఇట్లా మనం అంతా చిన్నగా ఒక్కొక్క ముక్క అంతా నీట్గా మనము ఇట్లా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మనము చేసి పెట్టుకున్నామంటే తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. మనము ఎక్కువసేపు మూత పెట్టకూడదండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టుకొని మూత తీసి పక్కన పెట్టి కొద్దిసేపు మనం ఇట్లే మూత లేకుండా చేసుకోవాలి, ఓకేనా అండి. చూడండి ఇట్లా నేను ఇల్లంతా క్లీన్ చేసినాను. అంటే రేపు శుక్రవారం కదా, ఇట్లా అంతా వాటర్తో అంతా నీట్గా కడిగేసినాను అంతా సాబున్ వేసి. చూడండి ఇట్లా అంతా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. నేను అంటే కరివేపాకు అంటే చేపల ఫ్రైలో వేసిన కదా,
ఇది మన చెట్టుదండి. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. ఇట్లా నేను రేటల మాటల వాటర్ పోసాను. అందుకని ఎంత పెద్ద చెట్టు అయింది. చూడండి ఎంత బాగుండదో. డ్రాగన్ చెట్టు కూడా కనొచ్చిందండి. జాజ్ చెట్టు, డ్రాగన్ చెట్టు ఇదంతా చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఈ చెట్టుదండి నేను అసలు 2 నెలల నుంచి అసలు కరివేపాకే నేను కొనటం లేదు. ఇట్లా కట్ చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి ఎంత అంటే వారం క్రితం కిందికి ఉన్నింది చెట్టు. చూడండి ఎంత బాగొచ్చిందో చెట్టు. పెద్ద చెట్టు అయిపోయింది. చూడండి డ్రాగన్ చెట్టు కూడా నేను వాటరు పోస్తానే ఉంటా రోజు. అంటే ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నేను డ్రాగన్ చెట్టుకి రోజు పోస్తున్నాను నీళ్ళు. ఇప్పుడు మీకు పైకి పోయి నేను చూపిస్తాను. జాజ్ చెట్టు కూడా చూపిస్తాను. చిన్న చెట్టు అండి జాజ్ చెట్టు. ఎంత బాగా ఫ్లవర్స్ కనొచ్చినాయంటే కాసిందంటే అసలు నేనే నమ్మలేదు. ఇంకా నేను 1 ఇయర్ దాకా అసలు ఫ్లవర్స్ కాయదేమో అనుకున్నాను. బాగా కాసిందండి. నేను దేవుడికి కూడా పెట్టినాను. అట్లా మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. మీకు నేను పైకి పోయి ఇప్పుడు జాజ్ చెట్టు చూపిస్తాను. అంతా మొగ్గండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇట్లా నేను పైకి పోయి మీకు చూపిస్తానండి చెట్టు. అంత మొగ్గ పూసింది చూడండి. మీ ఇంట్లో కూడా మీరు అట్లే వేసుకోండి. సూపర్గా ఉంటుంది. అంటే ఇక్కడండి అంతా ఎల్లో కలర్గా డ్రాగన్ చెట్టు ఉండేది కదా. నేను ఇదంతా కట్ చేసినాను. చూడండి కట్ చేసి మళ్ళీ నాటినాను. దీనికి వరిగిడ్డ అంటే ఇష్టం అంట. అందుకనే నేను మొదట్లో వరిగిడ్డ పెట్టినాను సెలవు కోసము. ఇప్పుడు మీకు జాజి చెట్టు చూపించా చూడండి. చూడండి ఎన్ని మొగ్గలు కాసినాయో జాజి పూలు. నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగా జాజి పూలు కాసినాయో. నేను కాసినేటి ఇది సాంగ్కి పెడుతున్నాను. ఇట్లా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందో. చూడండి మొగ్గలు. చూడండి అన్ని మొగ్గలు పూసినాయండి. చూడండి చిన్న చెట్టు అండి ఇది. బుజ్జి చెట్టు ఎంత బాగా పూలు కాసిందంటే చాలా గ్రేట్ ఇది. ఈ చెట్టు మా ఆయన రోజు వాటర్ పోస్తాను. నేను పట్టించుకునేది లేదు. అంటే మా ఆయన ఇంటికి వచ్చినప్పుడు దీనికి వాటర్ రోజు పోస్తూ ఉన్నాడు. అంటే మేము నైట్ ఇట్లా సాయంకాలం పూట అట్లా మేడపైకి వస్తాం కదా. అప్పుడు మా ఆయన మర్చిపోకుండా దీనికి వాటర్ పోస్తూ ఉన్నాడు. అది 2 ఇయర్స్ దాకా అస్సలు రాలేదండి. అసలు మొలకలే రాలేదు. మళ్ళీ వాటర్ రోజు పోస్తూ ఉండంగా అప్పుడు ఇట్లా కింద నుంచి వచ్చిందండి పాపము పైకి. చాలా లాంగ్ ఉంది చూడు కింద. ఇట్లా పైకి వచ్చింది. ఇది 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ పట్టింది పైకి వచ్చే తలకే. చూడండి ఎంత బాగుందో. ఇట్లా అంతా మేడ మీద కూడా నేను మొత్తం అంతా క్లీన్ చేసినానండి. అంతా వాటర్తో అంతా క్లీన్ చేసినాను. అంట్లుంటే రోన్ని క్లీన్ చేసినానండి. నేను ఇంకా ముగ్గు వేసుకోలేదు. అంతా ఓన్లీ క్లీన్ చేసి పెట్టున్నాను. తొల్ల చెట్టు కాడ కూడా ఇంకా నేను ముగ్గు వేసుకోలేదు. ఓన్లీ అసలు నీట్గా క్లీన్ చేసి పెట్టినా అండి. ఇప్పుడు మనం చేపల ఫ్రై అయిందేమో చూస్తాము. నేను చేపల ఫ్రైలో మూత పెట్టలేదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్గా వచ్చిందండి. మీ ఇంట్లో మీరు తప్పనిసరి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనము ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే అండి. చూడండి అంతా మొత్తం అంతా బాగా ఏగింది. ఎర్రగా ఏగినాయి ముక్కలు. చూడండి అంతా ఏగినాయండి. తినని వాళ్ళు కూడా బాగా తింటారు, ఇష్టంగా తింటారండి.
చూడండి ఎంత బాగా ఎర్రగా వేగిందో. ఇట్లా బాగా నీట్గా వేగింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనము ఇప్పుడు కొద్దిగా పైన కరివేపాకు వేసుకున్నాము. అంటే ఎక్కువ వేసుకుంటే కరివేపాకు స్మెల్లు చేపలకు పడుతుంది. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. అయిపోయిందండి, అంతేను. మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. అంతేనండి. చూడండి ఎంత బాగుందో చేపల ఫ్రై. తిన్నోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా బాగా తింటారు. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. కనీసం 10 నిమిషాలండి చేపల ఫ్రై చేయాలంటే. మామూలుగా చేపల కర్రీ అంటే పిల్లలు అంత పెద్దగా ఇష్టపడరు. చేపలు ఫ్రై చేసినామంటే కొద్దిగా తింటారు. చూడండి ఎంత బాగుందో. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకే అండి, అంతే అండి వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి, మర్చిపోవకండి. మా ఛానల్ ఫాలో అండి. అంటే నేను ఛానల్ పెట్టినాంచి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. అంటే ఇంట్లో అయినా కానీ బయట కానీ అట్లా నేను ఓన్గా పెట్టుకున్నాను. అంటే ఛానల్ పెట్టినాంచి అసలు సపోర్ట్ నాకు ఎవ్వరు లేరు. నేను ఓన్గా ఛానల్ పెట్టుకున్నానండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఓకేనా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.